వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాజన్న ఆలయం ముందు వద్ద బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి వద్ద మంగళవారం గణపతి హోమం నిర్వహించారు. వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహాగణపతి మూలమంత్ర హావనం హోమాది కార్యక్రమాలు 3 గంటల పాటు అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ గత 48 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. शतमति शतंते गणपति को हवामहे गणपति వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా గణపతి హోమం ప్రత్యేకంగా గణపతి నవరాత్రులు గణపతి హోమం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగం కూడా ఈరోజు ఇక్కడ చేయలేదు. అంటే కొన్ని కోట్లాది మంది హిందువులను ఒకే వేదిక మీదకి చేర్చే పండుగ వినాయక చవితి. యావత్ ప్రపంచం, భారతదేశంలో కాక ప్రపంచ దేశాల హిందువులు కూడా చాలా గ్రాండ్గా జరుపుకునే పండుగ అంటే వినాయక చవితి. అంటే అనేక రకాల వ్యక్తులను ఈ హిందూ ధర్మం కోసం ఏకత్వం చేసి హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆ వినాయకుడు మనందరూ కూడా ఆశీర్వదించాలి. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నం, నరేంద్ర మోడీ గారు చేసే ప్రయత్నం ఏదైతున్నదో దానికి విఘ్నాలు కలగకుండా వినాయకుడు కాపాడని కోరుతూ అందరికీ కూడా దీంట్లో పాల్గొన్న ప్రతి వారు కూడా వినాయకులు వారు ఆ అష్టేశ్వర ప్రసాదించడం కోరుతాం. దాదాపు 45 సంవత్సరాలకి వెళ్ళి కూడా కంటిన్యూషన్గా చేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు గతంలో 3వ విగ్రహం 4వ విగ్రహం ఉండేమాట. అటువంటి దాదాపు 205 చాలా పెద్ద పెద్ద అంటారు. ప్రత్యేకత ఏంటంటే యువకులు కూడా సాధ్యమైనంత వరకు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో చందన మీద ఆధారపడు ఆ పరిస్థితి రాకుండా ఈ సంవత్సరం 4 సంవత్సరాలు కూడా వాళ్ళే కంట్రిబ్యూట్ చేసుకొని ఎక్కడికక్కడ మండపాలు నిర్వహించుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక మనందరికీ కూడా ఆ వినాయకుడు ఆశీర్వాదం కూడా కోరుతాం.